మూవీ స్టార్ట్ అవగానే మైకేల్ అనే చిన్న పిల్లాడిని చూపిస్తారు. అతను ఎప్పుడూ సూపర్ హీరో మూవీసే చూస్తూ ఉంటాడు. ఒకరోజు సిరి అనే పిల్లాడిని ఇంకొంతమంది పిల్లలు కొడుతున్నప్పుడు మైకేల్ అక్కడికి వెళ్లి సూపర్ హీరోలా వాళ్ళందరినీ కొట్టి సిరిని కాపాడతాడు. దాంతో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఎలాగైనా సూపర్ హీరో అవ్వాలనేది మైకేల్ కోరిక. మైకేల్ నైట్ అయిన తర్వాత సూపర్ హీరో డ్రెస్ వేసుకుని ఇంటి పైకెక్కి ఎగరటానికి ట్రై చేస్తూ ఉంటాడు. దూరంగా ఉండి సిరి కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. పొరపాటుగా మైకేల్ కాలు స్లిప్ అయి అతను కింద పడిపోతాడు. అప్పుడు మైకేల్ వాళ్ళ నాన్న వచ్చి మైకేల్ ని తిట్టి మైకేల్ రూమ్ లో ఉన్న సూపర్ హీరో పోస్టర్స్ అన్ని చించేస్తాడు. మైకేల్ వాళ్ళమ్మ మైకేల్ కి నచ్చ చెప్తూ, చూడు మైకేల్, నువ్వు సూపర్ హీరో కావాలంటే నీకు స్పెషల్ పవర్స్ కావాల్సిన అవసరం లేదు. అవసరంలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయి. అప్పుడు నువ్వు సూపర్ హీరో అయిపోతావు అని చెప్తుంది. కట్ చేస్తే మైకేల్ సిరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఇప్పటి వరకు అయిన సూపర్ హీరోస్ అందరి అమ్మా నాన్న చనిపోయారు. మా అమ్మా నాన్న బతుకుంటే నేను ఎప్పటికీ సూపర్ హీరో అవలేనని ఇంటికి వెళ్లి ఇంటికి నిప్పు పెట్టి బయట గడిపెడతాడు. ఆ మంటల్లో మైకేల్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మైకేల్ పెద్దవాడయ్యాడు. మైకేల్ సూపర్ హీరో కాదు, కానీ ఎప్పుడు సూపర్ హీరోలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు కొంతమంది దొంగలు బ్యాంకును దోచుకుంటారు. మైకేల్ సూపర్ హీరోలా వాళ్ళని పట్టుకోబోతాడు, కానీ పట్టుకోలేడు. దాంతో ఆ దొంగలు నువ్వేం సూపర్ హీరోరా అంటూ నవ్వుతూ మైకేల్ ని ఎగతాళి చేస్తారు. కోపం వచ్చిన మైకేల్ వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు రావడంతో మైకేల్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోవైపు మైకేల్ ఆ దొంగతనం జరగకుండా ఆపాడు కాబట్టి జనాల దృష్టిలో మైకేల్ సూపర్ హీరో అయిపోతాడు. తర్వాత మైకేల్ ఒక ల్యాబ్ దగ్గరికి వస్తాడు. అక్కడ సిరి ఉంటాడు. ఇప్పుడు సిరి ఒక సైంటిస్ట్ అయ్యాడు. సిరి మైకేల్ కోసం కొన్ని కాస్ట్యూమ్స్ అలాగే వెపన్స్ తయారు చేస్తూ ఉంటాడు. వాటి వల్ల మైకేల్ కి సూపర్ హీరో పవర్స్ వస్తాయి. అలాగే మైకేల్ సిరితో, అరే మైకేల్, నీ కోసం నేను ఒక స్పెషల్ సూట్ ని తయారు చేశాను. ఆ సూట్ లో చాలా పవర్స్ ఉన్నాయి. ఆ సూట్ నువ్వు వేసుకున్నావంటే నీకు పవర్స్ వస్తాయి. సూపర్ హీరోస్ ఎలాంటి పనులు అయితే చేయగలుగుతారో అలాంటి పనులన్నీ నువ్వు చేయగలుగుతావని చెప్తాడు. అందుకు మైకేల్ సిరితో, ఆ సూట్ చాలా పవర్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ నాకు కావాల్సింది ఏదైనా పవర్ఫుల్ వస్తువు. దాన్ని నాలో ఇన్సర్ట్ చేసుకుంటే దానిలో ఉన్న పవర్స్ అన్ని నాలోకి వచ్చేయాలి. అలా నాకు నేనుగా సూపర్ హీరో అయిపోతాను. అలాంటి దానికోసమే మైకేల్ వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే మనకి అంజనాద్రి అనే ఊర్లో ఉన్న హనుమాన్ ని చూపిస్తారు. కోతి మామిడికాయలు కోయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. హనుమాన్ ఒక క్యాట్ బాల్ తీసుకుని ఆ కాయలన్నీ కొట్టి పిల్లలకి పెడతాడు. దాంతో కోతికి హనుమాన్ పైన చాలా కోపం వస్తుంది. అప్పుడే హనుమంతు ఫ్రెండ్ ఒకతను హనుమంతు దగ్గరికి వచ్చి గజపతి మనుషులు కాశీని కొడుతున్నారని చెప్తాడు. దాంతో హనుమంతు కాశీని కాపాడటానికి అక్కడికి పరిగెత్తుతాడు. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే గజపతి మనుషులు కాశీని కొడుతూ ఉంటారు. ఇక కాశీ గురించి చెప్పాలంటే కాశీ హనుమంతు బెస్ట్ ఫ్రెండ్. హనుమంతు కాశీతో, అరే కాశీ, నువ్వు భయపడకు, నేను వచ్చానుగా, వీళ్ళందరినీ తన్ని తరిమేసి నిన్ను కాపాడతానని చెప్తాడు. కానీ రివర్స్ లో గజపతి మనుషులే హనుమాన్ ని తుక్కుగా కొట్టి కాశీ పాలన్నీ పారబోసి అక్కడి నుండి వెళ్లిపోతారు. వీళ్ళంతా గజపతి మనుషులు. గజపతి ఆ ఊరి పెద్ద, చాలా క్రూరుడు. గజపతికి ఎవరు ఎదురు తిరగరు. ఎందుకంటే గజపతికి ఎవరైనా ఎదురు తిరిగితే గజపతితో వాళ్ళు కుస్తీ పోటీలో పాల్గొనాలి. ఆ కుస్తీ పోటీలో గజపతి వాళ్ళని చంపేస్తాడు. ఇంతవరకు గజపతితో కుస్తీ పోటీలో పాల్గొని వాళ్ళు ఎవరు బతికిలేరు. గజపతి అందరినీ చంపేస్తాడు. ఇంకోవైపు మనకి హనుమంతుని చూపిస్తారు. హనుమంతు ఫ్రెండ్ కాశీ హనుమంతుతో, అరే హనుమంతు, సెలవుల మీద మీనాక్షి ఇంటికి వస్తుందని చెప్తాడు. అది వినగానే హనుమంతు ఆనందానికి పగ్గాలుండవు. హనుమంతు మీనాక్షిని చిన్నప్పటి నుండి ప్రేమిస్తూ ఉంటాడు. మీనాక్షి అంటే హనుమంతుకి చాలా ఇష్టం. హనుమంతు మీనాక్షికి ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ హెల్ప్ చేసేది తనే అని మీనాక్షికి తెలియనివ్వడు. ఇంకోవైపు మీనాక్షి కూడా తనకెవరో అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడని తెలుసు, కానీ అతనెవరో మీనాక్షికి తెలియదు. కట్ చేస్తే హనుమాన్ ఇంటికి వెళ్తాడు. హనుమాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత హనుమాన్ వాళ్ళ అక్కయ్య అంజన హనుమాన్ ని తిడుతూ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ కి ఎక్కడికి వెళ్ళినా చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉంది. ఈ విషయం హనుమాన్ వాళ్ళ అక్కయ్యతో పాటు ఊరు వాళ్ళందరికీ తెలుసు. దానివల్ల రోజు రోజుకి హనుమాన్ పరువు పోతుంది. ఇంకోవైపు మనకి హనుమాన్ వాళ్ళ ఇంటి దగ్గర హనుమాన్ మామిడికాయలు కోసిన కోతిని చూపిస్తారు. ఆ కోతి కోపంగా హనుమాన్ వైపే చూస్తూ ఉంటుంది. ఆ మామిడికాయలు తనకు దొరకకుండా చేసినందుకు హనుమాన్ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది ఆ కోతి. అప్పుడే హనుమాన్ కి తెలుస్తుంది ఇవాళ గజపతి ఎవరితోనో కుస్తీ పోటీలో పాల్గొనబోతున్నాడని. గజపతి ఆ వ్యక్తిని చంపేసేవాడే. అప్పుడే అక్కడికి మీనాక్షి వచ్చి గజపతిని ఆపుతుంది. మీనాక్షి గజపతితో, నువ్వు అసలు మనిషివా, నీకు బుద్ధి ఉందా, ఎందుకు మనుషుల్ని ఇలా హింసించి చంపుతున్నావు అని అడుగుతుంది. దానికి గజపతి, నేను ఇదంతా వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఎప్పుడైనా బందిపోట్లు ఊరి మీద పడితే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికి ఇలా చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు మీనాక్షి గజపతితో, ఇప్పుడు అసలు బందిపోట్లు అనే వాళ్లే లేరు అని, గ్రామస్తుల్ని మీరు ఇప్పటి వరకు ఎవరినైనా బందిపోట్లని చూశారా అని అడుగుతుంది. దానికి గ్రామస్తులు ఎవరో సమాధానం చెప్పారు. బందిపోట్లు అయితే ఎప్పుడో వెళ్లిపోయారు. కుస్తీ పోటీల పేరుతో నువ్వే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు. ఈ ప్రజలకి ఒక నిజమైన నాయకుడు కావాలి, నీలాంటి నాయకుడు కాదని చెప్తుంది. మీనాక్షి అలా అందరి ముందు అవమానించేసరికి గజపతికి అయితే కోపం వస్తుంది, కానీ ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోయి
తన వాళ్ళతో ఇవన్నీ ఇప్పుడు నుంచి ఆపేయండి అని చెప్తాడు. కట్ చేస్తే మనకి మీనాక్షిని చూపిస్తారు. మీనాక్షి బస్సులో తన ఫ్రెండ్ తో కలిసి ఎక్కడికో వెళ్తుంది. నిజానికి మీనాక్షి డాక్టర్ చేస్తూ ఉంటుంది. సెలవుల్లో ఊరికి వచ్చింది. ఆ బస్సులో హనుమంతు కూడా ఉంటాడు. హనుమంతు మీనాక్షిని చూస్తాడు. హనుమంతు మీనాక్షి మెడలో లాకెట్ వేయాలనుకుంటాడు. అప్పుడే మీనాక్షితో ఉన్న మీనాక్షి ఫ్రెండ్ హనుమంతుని చూసి మిగతా అందరి దగ్గర లాగే హనుమంతు మీనాక్షి దగ్గర కూడా దొంగతనం చేయబోతున్నాడేమో అనుకుని ఆమె పెద్దగా అరుస్తుంది. దాంతో కండక్టర్ అక్కడికి వచ్చి హనుమంతుని బస్సు దింపేస్తాడు. ఇప్పుడు హనుమంతు ఒంటరిగా అడవిలో నడుస్తున్నాడు. అప్పుడే హనుమంతు వెనకాల ఒక పులి పడుతుంది. హనుమంతు ఆ పులి నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఇంకోవైపు మనకి మీనాక్షి వెళ్తున్న బస్సును చూపిస్తారు. ఆ బస్సు పైన బందిపోట్లు దాడి చేస్తారు. దాంతో బస్సులో ఉన్న జనాలందరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఆ బందిపోట్లు మీనాక్షి వెనక పడతారు. హనుమంతు ఆ పులి నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఆ పులిని మీనాక్షి ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకొస్తాడు. హనుమంతు మీనాక్షిని చూస్తాడు, కానీ మీనాక్షి హనుమంతుని చూడలేదు. అప్పుడు హనుమంతుకి అర్థం అవుతుంది ఆ బందిపోట్లు ఎలాగైనా మీనాక్షిని చంపేస్తారని. దాంతో హనుమంతు తన దగ్గర ఉన్న క్యాట్ బాల్ తీసుకొని ఆ బందిపోట్లని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కొడుతూ ఉంటాడు. ఎలాగోలా మీనాక్షి తప్పించుకొని అక్కడ నుండి పారిపోతుంది. అప్పుడే అక్కడికి ఇంకొంతమంది బందిపోట్లు వస్తారు. వాళ్ళు హనుమంతుని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇదంతా మీనాక్షి చూస్తుంది, కానీ మీనాక్షి ఏం చేయలేకపోతుంది. అప్పుడే మీనాక్షి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి మీనాక్షిని తీసుకువెళ్తారు. ఇంకోవైపు ఆ బందిపోట్లు హనుమంతుని తుక్కుగా కొట్టి నదిలో పారేస్తారు. ఇంకోవైపు మనకి హనుమాన్ని చూపిస్తారు. హనుమాన్ ఆ నీళ్లలో మునిగిపోతూ ఉంటాడు. కానీ అప్పుడే హనుమాన్కి మీనాక్షి లాకెట్ కనిపిస్తుంది. ఆ లాకెట్ ఇంకోవైపు కొట్టుకుపోతూ ఉంటుంది. దాంతో హనుమంతు ఆ లాకెట్ వైపే ఈదుకుంటూ వెళ్తాడు. అలా ఈదుకుంటూ వెళుతున్న హనుమంతుకి ఆల్చిప్ప లాంటి వస్తువు ఒకటి కనిపిస్తుంది. అది మెరుస్తూ ఉంటుంది. దాంతో హనుమంతు దాని దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో డైమండ్ ఉంటుంది. దాంతో హనుమంతు దాన్ని తీసుకుంటాడు. ఇంకా ఆ మణి గురించి చెప్పాలంటే హనుమంతుల వారు చిన్నగా ఉన్నప్పుడు సూర్య భగవానుడిని కాయ అనుకుని తినబోతాడు. అప్పుడు ఇంద్రదేవుడు వచ్చి హనుమంతుల వారి పైన అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో హనుమంతుల వారికి చిన్న గాయం అవుతుంది. ఆ గాయం నుంచి వచ్చిన రక్తం వెళ్లి ఆల్చెప్పలో పడుతుంది. అదే మణిగా మారుతుంది. ఆ మణే ఇప్పుడు హనుమంతుకి దొరికింది. అలా అలలు కొట్టుకొచ్చి హనుమంతుని తీసుకొచ్చి ఒడ్డును పడేస్తాయి. తర్వాత కొంతమంది హనుమంతుని చూసి గుర్తుపట్టి ఇంటికి తీసుకువెళతారు. హనుమంతు ఆరోగ్య పరిస్థితి చూసి హనుమంతు వాళ్ళ కాంజనా చాలా భయపడిపోతుంది. ఇంకోవైపు కాశీ డాక్టర్ మీనాక్షి దగ్గరికి ఆమెను పిలుచుకురావడానికి వెళతాడు. ఎందుకంటే ఆమె హనుమంతుకు ట్రీట్మెంట్ ఇస్తుందని. ఇంకోవైపు మనకి హనుమంతుని చూపిస్తారు. హనుమంతు స్పృహ లేకుండా పడి ఉంటాడు. హనుమంతు దగ్గర ఆ మణి ఉంటుంది. హనుమంతు దగ్గర ఉన్న మణి పైన సూర్యకిరణాలు పడతాయి. దాంతో వెలుగు నలువైపులా ప్రసరిస్తుంది. దాని తర్వాత హనుమంతుకు మెలుగు కూడా వస్తుంది. వచ్చిన తర్వాత హనుమంతు తనను తాను చూసుకుంటే ఒంటి నిండా గాయాలుంటాయి. అయితే ఆ మణిని చేతిలోకి తీసుకున్న వెంటనే తన ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మాయమైపోయి హనుమంతుకి అసలు అలా ఎలా జరుగుతుందో అర్థం కాదు. కానీ హనుమంతు వెంటనే లేచి రెడీ అవుతాడు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మీనాక్షి తనను చూస్తే తన గురించి ఏమనుకుంటుందోనని. హనుమంతు బాగా రెడీ అయి బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కాశీ మీనాక్షిని తీసుకొని అక్కడికి వస్తాడు. మీనాక్షి కాశీని పిచ్చి తిట్లు తిడుతుంది. ఎందుకంటే కాశీ మీనాక్షితో హనుమంతుకి చాలా దెబ్బలు తగిలాయని, అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్తాడు. కానీ హనుమంతు ఏమో స్టైల్ కొడుతూ అక్కడి నుంచి వెళ్తున్నాడు. మీనాక్షి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. కాశీకి కూడా అర్థం కాదు హనుమంతుకి అంత తొందరగా ఎలా నయం అయ్యిందో. తర్వాత కాశీ హనుమంతుతో నిన్న మీనాక్షికి సహాయం చేసింది నువ్వేననుకుంటుంది మీనాక్షి అని చెప్పి. కానీ హనుమంతు చాలా నార్మల్ గా ఉన్నాడు. తనని రక్షించింది హనుమంతు కాదనుకుంటుంది మీనాక్షి. అరే నిజం రా కాశీ, నిన్న నేను అక్కడే ఉన్నానని చెప్తాడు హనుమంతు. కానీ హనుమంతుని చూసి ఎవరికి నమ్మాలని. అప్పుడే హనుమంతుకి మీనాక్షి చైన్ తన దగ్గర ఉందని జ్ఞాపకం వస్తుంది. దాంతో హనుమంతు మీనాక్షికి ఆ చైన్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ దారి మధ్యలో గజపతి మనుషులు ఎదురయ్యి హనుమంతు దగ్గర నుంచి ఆ చైన్ లాగేసుకుంటారు. దాంతో వాళ్ళు హనుమంతుతో మాతో ఒక గేమ్ ఆడు, అప్పుడు నీ చైన్ నీకు ఇచ్చేస్తామని చెప్తారు. హనుమంతు కూడా గేమ్ ఆడటానికి రెడీ అవుతాడు. హనుమంతు వాళ్ళందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతాడు. ఇప్పుడు హనుమంతు ఎంత బలవంతుడయ్యాడంటే చిన్న దెబ్బ కొడితే చాలు గోడ మొత్తం కూలిపోతుంది. అసలు తనకింత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో హనుమంతుకి అర్థం కాదు. హనుమంతు వాళ్ళందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి చైన్ ఇచ్చి రావడానికి వెళ్తాడు. అప్పుడే కోతి వచ్చి చైన్ దొంగతనం చేసి వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి మీనాక్షి వస్తుంది. హనుమంతు నిన్న నీ ప్రాణాలు కాపాడింది నేనే అని చెప్పి. కానీ మీనాక్షి నమ్మదు. మీనాక్షిని నమ్మించడానికి హనుమంతు తన పవర్స్ చూపియాలనుకుంటాడు. కానీ తన పవర్స్ పనిచేయవు. ఎందుకంటే సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోతాడు. దాంతో హనుమంతుకి తనకు పవర్స్ ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళ్ళిపోతున్నాయో అర్థం కాదు. అప్పుడే హనుమంతుకి తన దగ్గర ఉన్న మణి విషయం జ్ఞాపకం వచ్చి ఆ మణిని పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు. కానీ తనకి పవర్స్. దాంతో విసుకొచ్చిన హనుమంతు ఆ మణిని పట్టుకుని అక్కడే నిద్రపోతాడు. తర్వాత రోజు సూర్యకిరణాలు వచ్చి మణి పైన పడతాయి. ఆ ప్లేస్ అంతా వెలుగొస్తుంది. అప్పుడే హనుమంతులో పవర్స్ కూడా వస్తాయి. హనుమంతు అర్థం చేసుకుంటాడు, ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు వచ్చి ఈ మణి పైన పడతాయో అప్పుడు నా శక్తులు నాకు వస్తాయని. తర్వాత హనుమంతు వెళ్లి ఇదే విషయాన్ని కాశీతో చెప్తాడు. కానీ కాశీ హనుమంతు మాటలు నమ్మడు. దాంతో కాశీని నమ్మించడానికి హనుమంతు వేరువేరు స్టంట్స్ చేసి చూపెడతాడు. అయినా కానీ కాశీ హనుమంతు నమ్మడు. సరేరా నిన్ను నమ్మించడానికి ఒక్క వేలుతో నేను ట్రైన్ ఆపుతానని చెప్తాడు.
ట్రైన్ స్పీడ్ గా వస్తుంది. హనుమంతు ట్రైన్ ఎదురుగా నిలబడతాడు. ట్రైన్ వచ్చేటప్పుడు హనుమంతుకి భయం వేస్తుంది. అయినా కానీ హనుమంతు అక్కడే నిలబడతాడు. తర్వాత ట్రైన్ వెళ్ళిపోతుంది. హనుమంతు ట్రైన్ కింద పడి చనిపోయాడని కాశీ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. కానీ హనుమంతు వచ్చి కాశీని పిలుస్తాడు. లాస్ట్ దాకా ట్రైన్ ముందే నుంచున్న హనుమంతు లాస్ట్ లో భయం వేసి పక్క ట్రాక్ మీదకు దూకేస్తాడు. ఇప్పుడు కాశీ కూడా హనుమంతుకి పవర్స్ వచ్చినాయి అని నమ్ముతాడు. ఇంకోవైపు మనకి ఒక షాప్ అతన్ని చూపిస్తారు. ఆ షాప్ అతను కోతికి ఒక అరటిపండు ఇచ్చి కోతి మెడలో ఉన్న చైన్ తీసుకుంటాడు. తర్వాత ఆ చైన్ మెడలో వేసుకుని షాప్ లో కూర్చుంటాడు. అప్పుడే మీనాక్షి అక్కడికి వచ్చి అతని మెడలో ఉన్న చైన్ చూసి నిన్న అతనే తనని కాపాడాడని అనుకుంటుంది. మీనాక్షి కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దాంతో ఆ కొట్టతను మీనాక్షి చెప్పిన దానికల్లా ఊ అంటూ ఉంటాడు. దాంతో మీనాక్షి కూడా అతనే తనని కాపాడాడు అనుకుంటుంది. ఈ విషయం హనుమంతుకు తెలిసి మీనాక్షికి నిజమంతా చెప్పేయాలనుకుంటాడు. కానీ అప్పుడే ఒక రైతు ఆత్మహత్య చేసుకోబోతూ వాళ్ళకి కనిపిస్తాడు. నిజానికి ఆ ముసలి రైతు ఎంతో కష్టపడి పండించిన పంట మొత్తం గజపతి లాగేసుకుంటాడు. దాంతో ఆ ముసలతను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి మీనాక్షికి కోపం వచ్చి గజపతి దగ్గరికి వెళ్లి అసలు నువ్వు మనిషివేనా, నీకు బుద్ధిందా అని అడుగుతుంది. నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే నాతో కుస్తీ పోటీలో పాల్గొనమని చెప్తాడు గజపతి. ఆ కుస్తీ పోటీలో నన్ను ఓడించు, అప్పుడు నువ్వు చెప్పిన ఏ మాట అయినా నేను వింటానని చెప్తాడు గజపతి. అది విని కాశీ ఆ కొట్టతనంతో మీనాక్షి బదులు నువ్వు వెళ్లి గజపతితో కుస్తీ పోటీలో పాల్గొనమని చెప్తాడు. అప్పుడు ఆ షాప్ అతను ఎవడో మీనాక్షిని కాపాడింది, నేనేం కాపాడలేదు, ఊరకనే నేను మీనాక్షితో టైం పాస్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడే అక్కడికి హనుమంతు వచ్చి గజపతిని సవాల్ చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య కుస్తీ పోటీ మొదలవుతుంది. కాసేపు పోటీ జరిగిన తర్వాత సూర్యుడు మబ్బులు వెనక్కి వెళ్లిపోతాడు. దాంతో హనుమంతు పవర్స్ అన్ని పోతాయి. కానీ కాసేపటి తర్వాత మళ్ళీ సూర్యుడు బయటికి వస్తాడు. హనుమంతు పవర్స్ తిరిగి మళ్ళీ హనుమంతుకు వస్తాయి. దాంతో హనుమంతు గజపతితో పాటు అతని మనుషులను కూడా పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతాడు. దాంతో గ్రామస్తులంతా ఆనందంతో ఈలలు వేస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడికి మైకేల్ సిరి వస్తాడు. మైకేల్ వచ్చి గ్రామస్తులతో నేను ఇక్కడ గ్రామస్తులకి సహాయం చేయడానికి వచ్చాను, మీకు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి, నేను గ్రామాన్ని డెవలప్ చేయడానికి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. దాంతో మీనాక్షి మైకేల్ తో ఈ గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టిస్తే బాగుంటుందని చెప్తుంది. మైకేల్ కూడా దానికి ఒప్పుకుంటాడు. నిజానికి మైకేల్ మణి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. నిజానికి మైకేల్ ఒక వ్లాగింగ్ వీడియో చూస్తున్నప్పుడు ఆ వ్లాగింగ్ వీడియోలో హనుమంతు కూడా పడతాడు. హనుమంతుకి ట్రైన్ తగిలిన తర్వాత కూడా హనుమంతు బతికే ఉండటం మైకేల్ చూస్తాడు. దాంతో హనుమంతు పవర్స్ తనకు కావాలని మైకేల్ అక్కడికి వస్తాడు. తర్వాత మైకేల్ సిరితో హనుమంతు దగ్గరికి ఆ పవర్స్ ఎలా వచ్చాయో వీలైనంత తొందరగా కనుక్కోమని చెప్తాడు. దాని తర్వాత మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్తాడు. సిరి కూడా తనకు వీలైనంత వరకు ట్రై చేస్తాడు. కానీ తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇంకోవైపు హనుమంతు తనకి ఈ శక్తులన్నీ కాశీ పాలు తాగటం వల్ల వచ్చాయని చెప్తాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులు కాశీ ఎగబడి కొంటూ ఉంటారు. ఇంకోవైపు మైకేల్ హాస్పిటల్ పనులు స్టార్ట్ చేస్తాడు. మైకేల్ కావాలనే క్రేన్ ద్వారా ఒక పెద్ద రాయి కింద పడేలా చేస్తాడు. అప్పుడు వచ్చి హనుమంతు కాపాడుతుంటే హనుమంతు దగ్గర పవర్స్ ఎలా వచ్చినాయో తెలుసుకోవాలని. ఇంకోవైపు హనుమంతుకి మైకేల్ ఇదంతా కావాలని చేస్తున్నాడని తెలుస్తుంది. దాంతో హనుమంతు ఆ మణిని తీసుకుని ఒక మాస్క్ లో పెడతాడు. ఆ మణి మీద కిరణాలు పడిన వెంటనే హనుమంతులోకి పవర్ వస్తుంది. దాంతో హనుమంతు వెళ్లి ఆ రాయిని కింద పడకుండా ఆపుతాడు. అది చూసి గ్రామస్తులంతా షాక్ అవుతారు. ఇంకోవైపు సిరి హనుమంతుని కిడ్నాప్ చేసి నీ దగ్గరికి ఆ పవర్స్ ఎలా వచ్చినాయో చెప్పమని అడుగుతూ ఉంటాడు. కానీ హనుమంతు సిరికి ఏమీ చెప్పడు. తర్వాత హనుమంతు ఆ మణిని చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడు హనుమంతు దగ్గరికి పవర్స్ వస్తాయి. ఇదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మైకేల్ కి తెలిసిపోతుంది హనుమంతుకి పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. మైకేల్ ఎలాగైనా ఆ మణిని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. అలాగే మైకేల్ కి నైట్ టైం లో ఆ మణికి పవర్స్ ఉండవని కూడా అర్థం అవుతుంది. మైకేల్ సిరితో ఈ రోజు నైట్ ఊరంతా ఒక గ్యాస్ స్ప్రెడ్ అయ్యేలా చేయి, ఆ గ్యాస్ వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోతారు, దాన్ని అవకాశంగా తీసుకుని మణిని కాజేయాలనుకునేది మైకేల్ ప్లాన్. అప్పుడే సిరికి మైకేల్ గురించి మొత్తం అర్థం అవుతుంది. మైకేల్ మంచివాడు కాదని. ఒకవేళ మైకేల్ మంచివాడైతే గ్రామస్తుల్ని ఇలా ఇబ్బంది పెట్టాలనుకోడు. అప్పుడు మైకేల్ సిరితో నేను ఈ ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నాను, దానికోసం ఒక గ్రామాన్ని బలివ్వాల్సి వచ్చినా తప్పేం లేదని చెప్తాడు. అదంతా విని సిరి మైకేల్ కి హెల్ప్ చేయనని చెప్తాడు. దాంతో కోపం వచ్చిన మైకేల్ సిరిని కొట్టి సిరి ఇన్హేలర్ తీసుకుని ఒక గ్యాస్ లీక్ అయ్యేలా చేసి తర్వాత హనుమంతు మైకేల్ ప్లేస్ కు వెళ్తాడు. మైకేల్ అసలు ఎక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని. అక్కడికి వెళ్లిన హనుమంతుకి తన రికార్డెడ్ వీడియో కూడా కనిపిస్తుంది. దాంతో మైకేల్ కి మణి గురించి తెలిసిపోయిందని హనుమంతు అర్థం చేసుకుంటాడు. తర్వాత హనుమంతు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మైకేల్ మనుషులు హనుమంతు పైన అటాక్ చేస్తారు. వాళ్ళు హనుమంతు మీద ఎందుకు అటాక్ చేస్తారంటే హనుమంతు దగ్గర నైట్ టైం పవర్స్ ఉండవని, దాంతో అతన్ని చంపేమని మైకేల్ చెప్తాడు. కానీ నైట్ టైం అయినా కానీ హనుమంతు దగ్గర ఫుల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళ ఒక్క బుల్లెట్ కూడా హనుమంతుని ఏమీ చేయలేదు. కానీ హనుమంతు వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి అతను హనుమంతు కాదు, ఒక బాబా. ఆ బాబా వెనక హనుమంతుల వారి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన హనుమంతుతో ఆ మణిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఇంకోవైపు మీనాక్షిని చూపి మళ్ళీ బందిపోట్లు ఇంకోసారి మీనాక్షి పైన అటాక్ చేస్తారు. అప్పుడే హనుమంతు వచ్చి వాళ్ళందరినీ కొట్టి మీనాక్షిని కాపాడుతాడు. అప్పుడే మీనాక్షికి అర్థమయ్యే విషయం ఏంటంటే
చిన్నప్పటి నుంచి తనకి హెల్ప్ చేస్తుంది వేరెవరో కాదు హనుమంతుని. దాంతో మీనాక్షి కూడా హనుమంతుని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకోవైపు హనుమంతు మా అక్క పెళ్ళైనా అవపోయినా నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అక్కడనే ముసలామా హనుమంతుని తిడుతూ సిగ్గులేదా, మీ అక్కకి పెళ్లి అవ్వకుండా నీ పెళ్లి చేసుకుంటా, అక్క పెళ్లి కావట్లేదని తిడుతుంది. నిజానికి అంజన పెళ్లి తర్వాత కూడా నా తమ్ముడు నాతో పాటే ఉంటాడని చెప్తుంది. అందువల్లే ఆమెకి పెళ్లిళ్ళు కుదరట్లేదు. అర్థమవుతుంది హనుమంతుకి అంజన తనని ఎంతగా ప్రేమిస్తుందో, తన గురించి ఎంతగా ఆలోచిస్తుందో. దాంతో హనుమంతు కూడా మారిపోతాడు. అంజన ఇష్టపడే వ్యక్తితో అంజన పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఇంకోవైపు హనుమంతుకు తెలుస్తుంది మీనాక్షి పైన అటాక్ చేసిన బందిపోట్లు వేరెవరో కాదు గజపతి మనుషులు. దాంతో గజపతి దగ్గరికి వెళ్లి మళ్ళీ ఇలాంటిది ఏదైనా రిపీట్ అయిందంటే నిన్ను చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. హనుమంతు గురించి గజపతికి కూడా తెలుసు కదా, గజపతి మూసుకొని ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు అంజన పెళ్లి జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మైకేల్ వచ్చి హనుమంతుని చంపబోతాడు. ఇంకోసారి సూర్యుడు మబ్బులు వెనక్కి వెళ్లిపోతాడు. దాంతో హనుమంతు కూడా ఏం చేయలేకపోతాడు. మైకేల్ ఊరి జనాలందరితో హనుమంతు నా దగ్గర ఉన్న మణి ఒకటి దొంగతనం చేశాడని చెప్తాడు. హనుమంతు ముందు నుంచే దొంగతనాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఊరు వాళ్ళంతా నిజమేననుకుంటారు. అంజనా కూడా నిజమేననుకుంటుంది. ఇప్పుడు సూర్యుడు మబ్బుల వెనక వెళ్లిపోయాడు, తన దగ్గర పవర్స్ లేవు, ఊరి జనాలు ఎవరు చెప్పినా వినిపించుకోరని చెప్పి మైకేల్ గురించి ముందే తెలిసి ఉండటం వల్ల హనుమంతు తన దగ్గర రెడీగా పెట్టుకున్న నకిలీ మణిని మైకేల్ కి ఇస్తాడు. మైకేల్ ఆ నకిలీ మణిని సూర్యకిరణాలకు ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఉంటాడు. దాంతో అతని కన్ను కాలిపోతుంది. తర్వాత మైకేల్ మనుషులు హనుమంతు పైన అటాక్ చేస్తారు. సూర్యుడు మబ్బులు వెనక వెళ్లిపోవడంతో హనుమంతు ఏం చేయలేకపోతాడు. కానీ అప్పుడే హనుమంతు వాళ్ళ అక్క అంజనా వచ్చి కొబ్బరి బొండాలు తీసుకుని మైకేల్ మనుషుల్ని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడుతుంది. దాంతో మైకేల్ హనుమంతుని షూట్ చేస్తాడు. అప్పుడే సూర్యకిరణాలు మళ్లీ పట్టడంతో ఆ బుల్లెట్ హనుమంతుని తప్పించుకుని వెళ్లి అంజనాకు తగులుతుంది. ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో హనుమంతు చాలా ఏడుస్తాడు. హనుమంతు ఆ మణితో అంజనాని బ్రతికించాలని చాలా ట్రై చేస్తాడు కానీ బతికించలేకపోతాడు. ఇప్పుడు హనుమంతుకి ఆ మణి వల్లే తన అక్క చనిపోయిందేమోనని చెప్పి కోపం వస్తూ ఉంటుంది. దాంతో ఆ మణిని విసిరేస్తాడు. హనుమంతు మణిని విసిరేస్తున్నప్పుడు మైకేల్ మనుషుల్లో ఒక అతను చూసి మైకేల్ కి చెప్తాడు. దాంతో మైకేల్ డ్రోన్ ద్వారా ఆ గ్యాస్ ని ఊరంతా పంపించి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయేటట్టు చేసి మణి గురించి ఊరంతా వెతుకుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మీనాక్షి వెళ్లి హనుమంతుతో చెప్తుంది. కానీ హనుమంతు పెద్దగా పట్టించుకోడు. కానీ అప్పుడే అక్కడికి ఆ బాబా వస్తాడు. నిజానికి ఆ బాబా ఎవరో కాదు, రావణ సోదరుడు విభీషణుడు. ఆ బాబా హనుమంతుతో ఆ మణిలో ఆంజనేయ స్వామి శక్తులు ఉన్నాయని, ఆ మణి నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే దాని ద్వారా నువ్వు ప్రజల్ని రక్షిస్తావని చెప్తాడు. దీని తర్వాత హనుమంతు తన తప్పు తెలుసుకుంటాడు. సిరి హెల్ప్ తో ఒక మాస్క్ వేసుకుని గ్రామంలోకి వెళ్తాడు. నిజానికి ఆ రోజు సిరిని చంపడానికి మైకేల్ గ్యాస్ వదిలి వెళ్లిపోయినప్పుడు సిరిని హనుమంతే కాపాడాడు. ఇప్పుడు గ్రామస్తులను కాపాడటానికి సిరి హనుమంతుకి గజపతికి సహాయం చేస్తాడు. దాంతో వాళ్ళంతా కలిసి మైకేల్ మనుషులను చంపేస్తారు. ఇంకోవైపు మైకేల్ హెలికాప్టర్ లో ఆ మణిని తీసుకుని పారిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హనుమంతు వచ్చి గద పెట్టి హెలికాప్టర్ పైన అటాక్ చేస్తాడు. దాంతో హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. ఆ క్రాష్ లో ఆ మణి కూడా పోతుంది. కానీ ఆ మణిలో ఉన్న రక్త బిందువు హనుమంతు మీద పడుతుంది. దాంతో ఆ పవర్స్ అన్ని హనుమంతులోకి వస్తాయి. ఆ క్రాష్ లో మణి పగిలిపోవడం చూసి విభీషణుడు చాలా టెన్షన్ పడతాడు. ఎందుకంటే మణి పగిలిపోయిన తర్వాత అసురుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దాంతో విభీషణుడు హనుమంతుల వారిని తిరిగి రమ్మని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో హనుమంతుల వారు ఒక మంచు కొండలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రేయర్ విని ఆ మంచు కొండను బద్దలు కొట్టుకుని హనుమంతుల వారు బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చిన హనుమంతుల వారు హనుమంతు ఎదురుకు వస్తారు. దాంతో మూవీ అయిపోతుంది. జై హనుమాన్ పార్ట్ 2 ఉంది.